ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తుతించి దేవుని ఆరాధించడం కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానిస్తాం. మీరు నాతో మనతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాలని కోరుతా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఆరంభించాం. సర్వశక్తిగా సర్వాధికారి నీతిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు ఎంతవరకు మా పట్ల గురించి కృపణ విధానాలు నేను స్థుతించి ఆరాధించడం నీ వాక్యం ధ్యానిస్తుగా మాతో మీరు మాట్లాడి వాక్యం సత్యం నడిపించండి. మా మనల్ని తెరవండి. ఈరోజు విన్న వాక్యం నా జీవితంలో మా జీవితంలో నూతన క్రియ చేస్తున్నది బదులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. దేవుని గొప్ప కృపను బట్టి మహా కృపను బట్టి ఈరోజు ఈ సంవత్సరంలో 3వ ఆదివారం చూడగలిగినాము. దాన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఆమేన్. సో ఈరోజు తీసుకున్న అంశము ఐ విల్ వాక్ అమాంగ్ యూ, నేను మీ మధ్య నడిచెదను అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. సో నాతో పాటు లేవియకాండము 26వ అధ్యాయము 12వ వచనము. లేవియకాండము 26వ అధ్యాయము 12వ వచనము. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన ఈరోజు ఈ మాటని గమనిస్తే నేను మీ మధ్య నడిచెదను అనే ఒక వాగ్దానం అది. సో దేవుడు మన మధ్యలో నడవాలంటే మనం ఏం చేయాలో అన్న హెచ్చరికలు కూడా అదే అధ్యాయంలో మనము గమనిస్తాం. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఏమని రాయబడ్డది? ఇస్సాకు అదే సంవత్సరము విత్తనం నాటి 100 ఫలము పొందెను అని వాక్యం సెలుస్తుంది. సో ఈరోజు కూడా ఆ 100 ఫలము మనకి రావాలి, మనం పొందుకోవాలంటే కొన్ని హెచ్చరికలు దేవుడు మనకి ఉదయకాల సభలో గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాడు. సో దేవుని వాక్యం మనము ధ్యానిస్తాం. క్రమంగా మరి మొదటి వచనం నుంచి గమనిస్తాం. లేవికాండము 26వ అధ్యాయము మొదటి వచనం నుండి. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు, మీరు సాగిలపడకూడదు, ఏదో ఒక రూపంలో చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. Ye shall make you no idols nor graven image, neither rear up a standing image, neither shall ye set up any image of stone in your land to bow down unto it, for I am the Lord your God. Amen. గడిచిన వారంలో ఒకసారి ఈ విగ్రహాల గురించి వచ్చినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే మనము చాలాసార్లు ఈ ఫిజికల్గా చెట్టు కానీ పుట్టలు కానీ లేదంటే మన అంటే క్రైస్తవులుగా విశ్వాసులుగా ఇలాంటి విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ మనము కనిపించని విగ్రహాలు అనేకంగా మనము సృష్టించుకొని మనము దాని వెనకాలే ఉంటాము. ప్రత్యేకంగా మరి ఇప్పుడున్న కాలంలో టెక్నాలజీ కానీ సోషల్ మీడియా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మన సమయాన్ని దొంగలిస్తున్నాయి, దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాయి. దేవునికి ఇవ్వాల్సిన సమయము మనం చాలాసార్లు ఇవ్వకుండా మనము ఈ టెక్నాలజీ ద్వారా లేదంటే ఈ మొబైల్ ద్వారా ఇప్పుడున్న ఈ జనరేషన్లో మనం కూడా దొంగలించబడుతున్నాం. సో మనము ఉదయకాల సమయంలో గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మనం టెక్నాలజీ వాడొద్దని కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడొద్దని కాదు, లేదంటే మనం మొబైల్ చూడొద్దని కాదు, కానీ ప్రాముఖ్యంగా దేవునికి ఇవ్వాల్సిన శ్రమను మనం ఇస్తున్నామా లేదా అని మనం కూడా ప్రతి ఒక్కరు మనం అందరం కూడా వ్యక్తిగతంగా మనము పరిశీలించుకుందాం. దేవునికి ఇవ్వాల్సిన శ్రమం దేవునికి ఇస్తే మనకు రావాల్సిన 100 ఫలితము మనం ఖచ్చితంగా పొందుకుంటాం.
విత్తనం నాటుతున్న మనము, పంట కోసేది మనము. కానీ ఆ విత్తనము నుండి ఫలము రావాలంటే దేవుడు ఒకడే చేయగలుగుతాడండి. భూమి ఎండిపోయినా, భూమి శ్రేష్టమైన భూమి అయినా, ఎండిపోయిన భూమి అయినా దేవుడు ఫలం ఇచ్చిన వాడిగా మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. మంచి దున్నబడిన నేలలో దేవుడు విత్తనాలు నాటినప్పుడు ఫలం ఇస్తున్నాడు. కరువు ప్రాంతంలో, ఎండిపోయిన ప్రాంతంలో విత్తనం నాటిన దేవుడు ఫలం ఇచ్చేవాడిగా ఇదే వాక్యంలో మనము గమనిస్తున్నాం. సో ల్యాండ్ ఇంపార్టెంట్ కాదు. విత్తనం నీ చేతిలో ఉంది. ఏ చేతితో విత్తనం నాటుతున్నావు అదే చేతితో పంట కోసుకుంటావు. కానీ నాటినప్పటి నుంచి పంట కోసుకునేంత వరకు కూడా ఈ మధ్య భాగంలో ఇంటర్సిషన్ అండ్ ఇంటర్సీడ్ మధ్యవర్తి ఎవరున్నారు? దేవుడు మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఫలం ఇవ్వాలంటే ఫలం ఇస్తుంది, ఫలం ఇవ్వదంటే ఫలం ఇవ్వదు. ఆ విత్తనము దేవుడు చెప్పిన మాట వింటుంది. సో దేవుడు మనకి వ్యతిరేకంగా మాట్లాడాలా, మన పక్షాన మాట్లాడాలంటే మనము దేవునికి ఏం చేస్తున్నాం అనే విషయం మనము గమనిస్తాం. సో రెండవ వచనం గమనిస్తే, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. Ye shall keep my Sabbaths and reverence my sanctuary. I am the Lord. ఏం చేయాలంట? దేవుడు మనకిచ్చిన, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. విశ్రాంతి దినము ఆ రోజులో ఉంది, ఈ రోజులో ఒకటి ఉంది. మనం ఆదివారము, వారానికి మొదటి దినము మనము విశ్రాంతి దినంగా మనం తీసుకుంటున్నాము. అదేవిధంగా వాక్యం గమనిస్తే సబాత్ అంటే ఈరోజు మనకి ఈ సబాత్ దినము లేదంటే ఈ పునరుద్ధరణ దినాన్ని మనం ఏం చేయాలంటే ఆచరించాలి. అంటే మ్యాండేటరీ. ఆచరణ అంటే ఏంటంటే నువ్వు ఏమున్నా లేకపోయినా ఏ చేసా చేయకపోయినా ఆ రోజు అది వస్తే మనం తప్పకుండా చేయాలి. సాధారణంగా మనం గమనిస్తే, మన వేరే మతాలు కానీ మనం ఒకసారి గమనిస్తే గ్రహాలు చూస్తూ ఉంటాం. అవునా? లేదంటే ఫుల్ మూన్, హాఫ్ మూన్స్ అన్నీ చూస్తూ ఉంటారు. ఏది ఏమైనా కానీ కొన్ని మాత్రం అది ఖచ్చితంగా పాటిస్తారు. వాడు వీధోడు ఉండని, గొప్పడు ఉండని. సో వాక్యం ఏం గమనిస్తుంది? నువ్వు ధనవంతుడువా దరిద్రుడువా నువ్వు ఎవరేమైనా కానీ యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించగలిగితే నీవు దేవుని మందిరానికి వెళ్ళడం నువ్వు ఆచరించాలి. ఆ ఆచరణ ప్రకారం ఉంది కాబట్టి హన్నా ఏం చేసింది? అలవాటు ప్రకారము ఆచరణ పాటిస్తూ ప్రతి సంవత్సరం, రోజు కాదండి, అప్పుడున్న ఆచారం ప్రకారం, అప్పుడున్న అలవాటు ప్రకారం సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. దేవునికి అర్పణలు అర్పించి వాళ్ళ ప్రార్థనలను మొక్కుబడిగా తీసుకొని వాళ్ళు తిరిగి వచ్చేవారు. వాళ్ళకున్న అలవాటు ప్రకారం. దానియేలు ఏ విధంగా కాపాడబడ్డాడు సింహం గోడ నుంచి? తన అలవాటు ప్రకారము, తన ఆచరణ ప్రకారం, నేర్చుకున్న ప్రకారము ముమ్మారు దేవునికి యెరూషలేము ద్వారం తెరిచి ప్రార్థన చేసేవాడు. తనకున్న అలవాట్లను మాంచడానికి ప్రయత్నం చేశారు, కానీ తన అలవాట్లను మానుకోకుండా చావైనా బ్రతికైనా ఏదైనా కానీ నా అలవాటు నేను మానుకోను, ఏంటిది మంచి అలవాటు నేను మానుకోను, కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి, నేను మాత్రం ప్రార్థన చేస్తా, నన్ను ప్రార్థన చేయకుండా ఆపడానికి మీరు ఎవరు లేరు, మీకు అసాధ్యం అని. ఎప్పుడైతే రాజు రాసిన ఉత్తరానికి వ్యతిరేకంగా వెళ్ళి ప్రార్థన చేస్తాడో చేసిన ప్రార్థన నేను తనని కాపాడిందండి. రాజు కూడా అంటున్నాడు, ఓ దానియేలు, నీవు నమ్మిన దేవుడు నిన్ను కాపాడగలిగినడా? అవును రాజా, నేను నమ్మిన దేవుడు నన్ను కాపాడగలిగాను. కాపాడాడు. మంచోడనా? అయ్యో పాపం చెరసాలు తీసుకొచ్చి కాలేదు. తను చేసిన క్రియని బట్టి దేవుని గౌరవించినాడు, ప్రార్థన చేస్తాడు, తన ఆచరణలో ఆచరిస్తూ వచ్చాడు. కాబట్టి సబాత్ దినం ఆ ఉండకపోవచ్చు, కానీ ఏదైతే అలవాటు నేర్చుకున్నాడో ఆహార విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని వాక్యం ధ్యానించే విషయం, దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే విషయంలో అన్నింటిలో తన ఆచారము అలవాట్లు మానుకోలేదు. కాబట్టి తనకు ఉన్న అలవాట్లే తనని ఒక స్థాయికి హెచ్చించబడ్డాడు. సో మనము హెచ్చించబడాలి, మనం కూడా జాగ్రత్త పడాలి, మనం కూడా నూరెత్తల ఫలితం చూడాలంటే మనం ఏం చేయాలంట? దేవుడు నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. హల్లెలూయా. సన్మానం అంటే ఏంటంటే గౌరవించాలి.
గౌరవించడం అంటే ఏంటి? దేవుని మందిరానికి సమయానికి రావటము, దేవుని మందిరానికి ప్రతి ప్రార్థనకి రావటము, దేవుని మందిరంలో సమూహంగా మనం కలిసి స్తుతించి ఆరాధించడము, దేవుని మందిరంలో గౌరవించడం. ఒక క్యాషువల్గా రావద్దని గుర్తు చేస్తున్నాడు. దేవుని మందిరానికి వస్తే మనం బైబిల్ తీసుకుని రావాలి. దేవుని మందిరానికి వస్తే మనం ప్రిపేర్ అయి రావాలి. నేను మందిరానికి వెళ్తున్నాను, మందిరంలో మనం అనేక కొన్నిసార్లు కేవలం వాక్యం వినడానికి రావచ్చు, పాటలు పాడడానికి రావచ్చు, వాయిద్యాలు వాయించడానికి రావచ్చు, వాక్య పరిచయం చేయడానికి రావచ్చు. మనము సిద్ధపడకుండా రావద్దని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మనము సిద్ధపడాలి. మనం సిద్ధపడి దేవుని మందిరంకి వస్తే ఏమన్నాడు? మీరు సన్మానింపవలెను. ఎందుకు? నేను యెహోవాను, నేను దేవుని కాబట్టి మీరు నా మందిరానికి వస్తే మీరు నన్ను సన్మానించాలి. మనం అదేవిధంగా అధికారుల ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు, అంటే సీఎంఓ పిఎంఓ లేదంటే ఐఏఎస్ ఆఫీస్ ఎక్కడైనా ఆఫీస్లోకి వెళ్తే మీరు ఏం చేస్తామంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళమనుకోండి, చిన్న సర్పంచ్ ఎవరి దగ్గరైనా గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గర వెళ్తే ఏం చేస్తాము? కాలు వేసుకొని ఇష్టానుసారంగా జోబులు చేంజ్ చేసుకొని మాట్లాడతామో చేయమని. తనకున్న హోదాని బట్టి, వాడు ఎవరైనా కానీ తనకున్న హోదాని బట్టి మనము గౌరవిస్తాం. సార్ అని మాట్లాడతాం, మేడం అని మాట్లాడతాం. ఎందుకు? వయసుతో సంబంధం లేదు. ఆ ఎదుటివాడు నీ వయసు కానీ చిన్నవాడైనా పెద్దవాడైనా కానీ ఆ సీట్లో ఆ సీట్ని గౌరవించి, తన హోదాని గౌరవించి మనము తనని ఏం చేస్తాం? సన్మానిస్తాం, రెఫరెన్స్ చేస్తాం, గౌరవిస్తాం. అదే మీకు దేవుడు అన్నాడు, మీరు నా మందిరంలోకి వచ్చినప్పుడు నేను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. ఎందుకు? దేవుడు ఎక్కడైతే ఇద్దరు కానీ ముగ్గురు నా నామం పట్ల కూడుకుంటారో నేను అక్కడ ఉంటాను. సో అక్కడ ఉన్న దేవుడు మనం ఏం చేయాలి? దేవుడు ఉండడానికి చూడు, సహజంగా కనిపించకపోవచ్చు కానీ మన మధ్యలో నమ్మాలి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది కాబట్టి మనము గౌరవించాలి. మనం మాట్లాడే మాట, మన ఆలోచన, మన తలం అన్నీ కూడా దేవుని అధికారానికి ఒప్పుకోవడము, మా త్రోవలు మా మార్గం సరళం చేయమని మనం ఖచ్చితంగా అడగాలి. ఫిజికల్గా కనిపించడం వేరే, కనిపించకపోవడం వేరే. కనిపిస్తే తప్పు కూడా అందరూ కూడా ఏం చేస్తారు? మనిషి కనిపిస్తాడు కాబట్టి మనము సార్ మేడం మాట్లాడుతాం. బట్ దేవుడు కనిపించట్లేదు, ఉండడంలో నమ్మాలి. త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ముగ్గురం కూడుకుంటామో స్తుతి ఆరాధన కొరకు దేవుని వాక్యం ధ్యానించడం యేసుక్రీస్తు నామమున మనం కూడుకుంటామో దేవుడు కూడా మన కూడికని గౌరవించి నా సన్నిధి మీ మధ్యలో ఉంటుంది అని వాక్యం సెలుస్తున్నాను. తన సన్నిధి మన మధ్యలో ఖచ్చితంగా ఉంటుందండి. సో సన్నిధి మనం ఏం చేయాలి? గౌరవించాలి, మనము సన్మానింపవలెను. హల్లెలూయా. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. ఏమంటారండి? మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించిన ఎడల. మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తాడు? ఏమని ధ్యానిస్తాడు? ఐ విల్ వాక్ అమాంగ్ యూ, నేను మీ మధ్య నడిచెదను. దేవుడు మనతో నడవాలంటే మనం కూడా నడుస్తాం కదా. ఎవరితో నడుస్తాము? తెలిసిన వారితోన, తెలియని వారితో నడుస్తాము. మార్కెట్కి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, బయట బజార్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఏం చేస్తాము? ఒంటరిగా ఉంటే ఇంకొక జతని మనం చూసుకుంటాము. ఫ్రెండ్స్కి కాల్ చేస్తాము, కానీ ఒక్కరిన్నా రాగా నాతో పాటు, లేదా ఇంటి పక్క వాళ్ళని ఏమైనా పిలుస్తాము. నేను ఒక్కదాని ఉన్నాను, షాప్కి వెళ్ళొస్తాము. ఎందుకు? మనకి సహకారం కావాలి. సో దేవుడు నీకు నాతో నడుస్తానంటే మనము దేవుడితో సహకరించాలి. గాడ్ ఈజ్ విల్లింగ్ టు కమ్ టు విత్ యూ. దేవుడు చిత్తమైతే మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ విల్ వాక్ అమాంగ్ యూ, నేను మీ మధ్య నడిచేదను. మన మధ్యలో దేవుడు నడవాలంటే మనము దేవునితో నడవాలి. అందుకేమన్నాడు? మనం నడిచినప్పుడు ఏమవుతుందంట? వెన్ యూ వాక్, if you walk in my statutes and keep my commandments and do them, then I will give you rain in due season
and the land shall yield the increase, and the trees of the field shall yield their fruit. అంటే మనం అక్కడ ఏం చేస్తామండి, పని చేస్తున్నాం. పని చేసిన దాంట్లో ఐ విల్ అంటే ఏంటిది, నేను నిశ్చయముగా ఏం చేశాడ, వర్షాకాలంలో వర్షం ఇస్తా అంటున్నాడు, మీ భూమి ఫలమిచ్చును, మీ చెట్లు పండించును. ఎవరు పనిచేస్తారు? నీ పక్షం నా పక్షం దేవుడు మనకి సహాయకర్తగా ఉండి మనం చేసే కష్టానికి ఆశీర్వదిస్తూ మనము ఫలం పొందుకోవాలి, మనం అనుభవించాలనే ఉద్దేశంతో ఏం చేస్తాడు దేవుడి ప్రణాళిక. మనము ఫలము తినాలి. ఫలం తినాలంటే విత్తనం నాటాలి, వర్షం రావాలి, ఎండ రావాలి, ఈ ఆకాశం భూమి అన్నీ కూడా సహకరించాలి ఆ విత్తనం ఫలం రావాలంటే. ఇంకేమన్నాడు, నీ భూమి ఫలమిచ్చును, ఇంకా మీ ద్రాక్ష పండు కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములలో నిర్భయముగా నివసించెదరు. హల్లెలూయా. ఏమన్నాడు, యూ షల్ ఈట్, then I will give you rain in your due season, and the land shall yield their increase, and the trees of the field shall yield their fruit, and the threshing shall reach out unto the vantage, and the winters shall reach unto the sowing time, and ye shall eat your bread to the full and dwell in your land safely. నీ ప్రాంతంలో నీ ఉన్న ప్రదేశంలో నేను ఫస్ట్ ఏంటిది, నువ్వు అనుభవిస్తే ఏ విధంగా తృప్తిగా భుజించేదవు, తర్వాత నువ్వు నెమ్మదిగా ఉండేదవు. మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. మనం ఇప్పుడు జీవిస్తాం ఇండియాలో కానీ మనం ఉన్న ప్రాంతంలో స్వేచ్ఛగా ఉన్నామా, భయపడుతున్నామా? ఎందుకు భయపడాంతులు అవుతున్నాము? ఎందుకంటే మనం క్రైస్తవము, విశ్వాసము కాబట్టి సువార్త ప్రకటిస్తుంటే, సంఘాన్ని నడిపించుకుంటే, చర్చ్ గ్యాదరింగ్ అవుతుంటే, పండగలు చేసుకుంటే చుట్టుపక్కల అన్యులు ఏం చేస్తారు, లేదంటే చుట్టుపక్కల ఉన్న అపవాది క్రియలు కానీ చుట్టుపక్కల ఉన్న శత్రులు ఏం చేస్తారు, నీకు నాకు అడ్డంగా నిలబడుతున్నారు. మనం ఎవరేం చేయట్లేదండి, మన పని మనం చేసుకుంటున్నాం, మన స్థుతి మన ఆరాధన మన పని మనం చేసుకుంటాం. కానీ ఏం చేస్తారు, ఇక్కడ వ్యతిరేకత పెరిగిపోతూ ఉన్నది. కానీ వాక్యం ఏం సెలవిస్తున్నది, వాక్యం చెప్పిన మాట ఏంటిది, మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఎప్పుడు నివసిస్తామంట, ఎప్పుడైతే మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, మనము విగ్రహ ఆరాధనకి దూరమైనట్లయితే, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే, నా ఆజ్ఞను మీరు గైకొనినట్లయితే, మీరు నా విషయాలను మీరు సపాతులను ఆచరించినట్లయితే, అన్ని అంటే ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయితే మన జీవితంలో ప్రామిస్ మేనిఫెస్ట్ అవుతుంది. చూడండి, సామెతలు మొదటి అధ్యాయము 33 వచ్చిన సామెతలు మొదటి అధ్యాయము 33 వచ్చిన చివరికి వచ్చిన, నా ఉపదేశము అంగీకరించిన వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. ఏమంటాడంటే, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశాడు, నా ఉపదేశము అంగీకరించిన వాడు సురక్షితంగా నివసించును. ఉపదేశం అంటే మనం ఈరోజు ధ్యానించేది ఉపదేశం. ఆజ్ఞలు గైకొనాలి, కట్టడాలు గైకొనాలి, మనము ఫాలో అవ్వాలి. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయితే మనకి నష్టం జరగదు. ట్రాఫిక్ వాళ్ళు ఏమని చెప్తారు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఏమవుతుందంట, మ్యాక్సిమము యాక్సిడెంట్స్ నుంచి మనం తప్పించబడతాం. అందరు కూడా ఒకరిద్దరు కదా, ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే యాక్సిడెంట్స్ కావు. నెమ్మదిగా వెళ్ళటము, మన మార్గంలో మనం వెళ్ళటము, సిగ్నల్స్ పాటించటము, సిగ్నల్ జంప్ చేయకపోవడం, అన్నీ కూడా మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మనకి సురక్షితంగా మనం వెళ్తాము, మనం తిరిగి వస్తాం. ఇక్కడ వాక్యం ఏమన్నది, నా ఉపదేశం. ఎవరు ఉపదేశం అంటారు, దేవుని వాక్యము. నా ఉపదేశం అంగీకరించిన వాడు ఏం చేయాలంట, వినటం వేరే, అంగీకరించడం వేరే. ట్రాఫిక్ రూల్స్ అందరు వింటారు, అంగీకరించి పాటించిన వాడే సురక్షితంగా నివసిస్తాడు. ఇక్కడ వాక్యం తెలుస్తుంది, నా ఉపదేశం అంగీకరించిన వాడు
సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. నువ్వు ఎప్పుడైతే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తావో నువ్వు భయపడకుండా క్షేమం వెళ్తావు, క్షేమంగా వస్తావు. సో వాక్యం దేవుడి ఉపదేశం మనం అంగీకరించినట్లయితే ఎదుటివాడు నీ పక్షాన్ని తప్పు చేస్తే కానీ నీకు నష్టం కాకుండా దేవుడు కాపాడుతా అంటున్నాడు. ఏమైనా సో ఇక్కడ మనం గమనించాల్సింది దేవుని వాక్యం అనే ఉపదేశం మనం వినాలి, మనం అంగీకరించాలి. మనం పాటించినట్లయితే నేను కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటాను. అందుకే అక్కడ కూడా ఏమైనా లేవిడా కాండంలో కూడా ఇదే, మీరు నెమ్మదిగా ఉంటారు. దేవుని ఉద్దేశం అంటే మనము అల్లకొల్లం కాకుండా నెమ్మదిగా నివసించాలి, తృప్తిగా తినాలి, తృప్తిగా భుజించాలి. యూ షల్ ఈట్ ఇన్ ప్లెంటీ అని వాక్యం తెలుస్తుంది. Joel chapter 2 verse 25-26 లో you will eat in plenty and be satisfied. నువ్వు తృప్తిగా తిని నువ్వు ఆశీర్వించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు తృప్తి పొందుకుంటావు, నువ్వు మంచిగా భుజిస్తావు. దేవుని ఉద్దేశం ఏంటిది? నా పిల్లలు మంచి ఆహారం కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నాం కాబట్టి మనం చాలాసార్లు అడుక్కున్న పరిస్థితిలో మనం ఉండిపోతున్నామండి. అడుక్కోవడం అంటే ఏంటిది? మన దగ్గర ఉన్నవి అయిపోతాయి, మనం ఏం చేస్తాం? మళ్ళీ చేయి చాపి సహాయం కొరకు మనం అడుగుతూ ఉన్నాం. దేవుని ఉద్దేశం ఏంటిది? మీరు ఇచ్చేవారిగా ఉండాలి కానీ పుచ్చుకునే వారిగా ఉండవద్దు. అంటే ఏంటిది? దేవుని దృష్టిలో మనం ఇచ్చేవారు ఉండాలంటే మన స్థాయి అందరికన్నా ఉన్నతమైన స్థాయి ఉండాలి. నీ దగ్గరికి నిన్ను అడుక్కోవడానికి రావాలి కానీ మనం ఇతరులను అడుక్కోవడానికి వెళ్ళొద్దని దేవుడి ప్రణాళిక. బహుశా ఈరోజు మనకున్న కష్ట పరిస్థితిలో, మనకున్న పరిస్థితిలో మనం అడుగుతుండొచ్చు. మన అవసరం బట్టి మనం అడుగుతున్నాం కానీ మనం ప్రార్థన చేస్తాం, మన దేవా నా స్థితిగతిని మార్చండి, నన్ను ఆ స్థాయికి లేవనెత్తండి. నేను బ్రతికిన కాలంలో ఇచ్చేవారిగా ఉండాలి కానీ పుచ్చుకునే వారిగా ఉండొద్దు. నీ ఆజ్ఞ నేను గైకొంటాను, నీ చెప్పిన మాట వింటాను, నేను గౌరవిస్తాను, అన్నీ చేసి నేను వాక్యానికి అనుసరణ చేయండి. తప్పకుండా మేము మనమందరం కూడా వాక్యానికి అనుసరణ చేస్తే మనం వాక్యం మనము అనుభవిస్తాము. ఆమేన్. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. చూడండి, దేశం అంటే నాది, మనం ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నారు హిందూ దేశం అని. సరే, హిందూ దేశం అనుకుంటాను. ఆ హిందూ దేశాన్ని కాపాడడానికి క్రైస్తవుల విశ్వాసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉంచుతాడు. ఏమైనా నేను ఇక్కడ ఆకస్మికంగా లేనండి. క్రిస్టియన్స్ అందరూ క్రిస్టియన్ దేశం వెళ్ళండి, ముస్లిమ్స్ అందరూ ముస్లిం దేశం వెళ్ళండి, హిందువులందరూ భారతదేశం వెళ్ళాలంటే 100% అయ్యే పని కాదు. ఎందుకంటే హిందువులు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ అందరూ కూడా ప్రపంచం అంతా విస్తరించినారు. ఏ కులము, ఏ మతం, ఏ కులము మతం భేదం చూసుకొని ఆ ప్రాంతాల వాళ్ళు వెళ్ళిపోరంటే అందరికీ నష్టమే. క్రిస్టియన్స్ అందరూ అమెరికా వెళ్ళిపోవాలి, హిందువులు అందరూ ఇండియాకి రావాలంటే అది జరగని పని. సో వాక్యం ఏమిటది? నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ హైందవ దేశంలో, ఈ భారతదేశంలో, ఈ ఇండియాలో నిన్ను నన్ను నాటినట్లయితే నిన్ను బట్టి నీ దేశాన్ని కాపాడుతాను. ఎందుకు కాపాడుతాను? ఎందుకంటే దేవుని దృష్టిలో యథార్థం ఉన్నట్లయితే. యోసేపుని బట్టి దేవుడు ఎవరు కాపాడాడంటే ఐగుప్తు దేశాన్ని రక్షించినాడు. శద్రక్ మేషక్ అబేద్నెగో దానిని బట్టి రాజ్యమంతా రక్షించబడ్డది. యోనాను బట్టి నినివే రక్షింపబడ్డది. అంటే ఒక వ్యక్తి స్టాండ్ తీసుకొని నేను వాక్యానికి అనుసరణ నిలబడతా, నా బట్టి దేశం పక్కన పెట్టి కనీసం నా గృహం ఆశించబడాలి, నా కుటుంబం ఆశించబడాలి, నేను ఒక మధ్యవర్తిగా నిలబడతాను, నేను ప్రతినందం చేస్తాను, ఇంటర్సీడ్ చేస్తాను, నేను వాళ్ళ కొరకు నిలబడతాను. అబ్రాహం ఒక్కడే నిలబడ్డాడండి. సుధమ కుమారాకి అబ్రాహాంకి సంబంధమే లేదు. ఒకటే ఫ్యామిలీ ఉన్నది. ఆ లోతు ఫ్యామిలీని తీసేసి నేను ఆ సుధమ కుమార్ ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు, నా అన్న కొడుకు లోతుని తన కుటుంబాన్ని కాపాడించాలంటే నాకు దానికి ఏమొద్దు అన్నాడా? అట్లా అనలేదండి. బాధ్యత కలిగి ఆలోచించి
ఒక దేశం నాశనం చేయడం ఎందుకు? ఇంకొక ఛాన్స్ ఇవ్వనైనా, ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వు, నేను తెలుసుకుంటారు. కనీసం ఒక 50 మంది ఉంటే రక్షిస్తావా? కన్విన్స్ చేసి ఎక్కడ 10 మంది వరకు వచ్చినాడు. 10 మంది కూడా లేరు కాబట్టి అబ్రాహాం గుడికి అడగడానికి ఛాన్స్ లేదు. దేవుడు అంతగా దిగొచ్చు. ఎవరు? అబ్రాహాంని స్నేహితుడు భావించాడు కాబట్టి స్నేహితుడి కొరకు, అరే ఫ్రెండ్షిప్, అరే ఫ్రెండ్ కొరకు, స్నేహితుడి కొరకు, నీ కొరకు నేను చెయ్యనారా అని చాలాసార్లు అంటారు. చిన్న చిన్న విషయాలు మంచి చెడు అన్ని గమనిస్తే న్యూస్లో మనం చూస్తాం. స్నేహితుడి కొరకు ఇంకొక స్నేహితుడు ఏం చేస్తారంటే మంచి చేస్తారు, చెడు చేసిన వాళ్ళు ఉన్నారు. నన్ను చంపడానికి ఏం చేస్తారు? రారాన్ని వీడు ఇంకొక ఆలోచన ఏముంటారు. వాళ్ళకి తెలుసు పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్ అన్ని చుట్టూ తిరగాల్సి వస్తుంది, వద్దురా అని చెప్తారు. వీడు అనడు. మరి వేస్తామంటే ఇద్దరు కూడా అయినా కాకపోయినా చంపడం రాముకి ఎందుకు? ఫ్రెండ్ పిలిచాడు కాబట్టి వెళ్ళి చేస్తూ ఉంటారు. మంచి చేస్తాం అనుకున్నారు, కీడు చేస్తాం అనుకున్నారు. సో అబ్రాహాం స్నేహితుడు దేవుడు భావించాడు కాబట్టి మంచి పని అంటే చెడు విషయంలో నాశనం చేద్దామన్న విషయంలో అబ్రాహాము దేవుని ఆలోచనలో మార్చగలిగిన శక్తి అబ్రాహాం ఉంది. కానీ 10 మంది లేరు కాబట్టి ఆయన ఇంకెక్కువ కంటిన్యూ చేయలేదు, అక్కడికి వదిలేస్తున్నాడు. 5గురిని అడిగిన 5గురు కూడా లేరండి. లాస్ట్ ఛాన్స్ 10గా కనీసం 5గురు ఉంటే 5గురున్నా రక్షించేవాడు. 5గురు కూడా లేరు అక్కడ. ఎందుకు? దేవుడు ప్రేమ కలిగిన వాడు. నీకు నాకు ఈరోజు మనం ఇంకా బ్రతుకులు అంటే నీకు నాకు ఒక ఛాన్స్ ఇస్తూ వచ్చాడు, ఆపర్చునిటీ ఇస్తున్నాడు దేవుని ఇంకా తెలుసుకోవడానికి. ఇంకా మనం దేవునికి దూరంగా ఉండే దేవుని తెలుసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఇంకొక ఛాన్స్ దేవుని మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుని మనం నిర్లక్ష్యం చేయొద్దు అని ఉదయకాల గుర్తు చేస్తున్నాడు. ఏమన్నాడు? ఐ విల్ గివ్ పీస్ ఇన్ ద ల్యాండ్. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలిగజేసేదను. మీరు పండుకొన్నప్పుడు ఎవడను మిమ్మును భయపెట్టడు. ఆ దేశంలో దుష్టము మృగాలు లేకుండా మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఇంగ్లీష్లో అయితే ఐ విల్ గివ్ పీస్ ఇన్ ద ల్యాండ్. సమాధానం కలగజేస్తారు. మనం రోజు కూడా మార్నింగ్ అందరం కూడా అలవాటు ఉన్నాయి కాబట్టి మొబైల్ తెలంగాణ ఏదో ఒక రీల్ చూస్తే ఒక్క రీల్లో క్రిస్టియన్స్ని హింసించడం, పర్సిక్యూషన్కి సంబంధించింది ఒక వీడియోలో ఖచ్చితంగా రోజుకి ఒకసారి చూస్తున్నాను. ఆ శ్రమని ఆపాలంటే ఎవరితో సాధ్యము? మనతోనే సాధ్యం. శ్రమ పడుతున్న వారిని కొరకు మనం ప్రార్థన చేస్తాము. అదేవిధంగా అల్లకొల్లోలం సృష్టించే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు నాశనం కావాలని ప్రార్థన చేయకండి, వాళ్ళు మారు మనసు పొందుకొని ప్రార్థన చేద్దాం. మారు మనసు ఎవరైతే చూడు, సౌలు పౌలుగా మారాలంటే సౌలు లాంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. నాశనం అవ్వాలని కాదండి, పురుగులు బట్టి సావాలని ప్రార్థన చేయకండి. దేవా ఎంత మూర్ఖుడైనా కానీ దేవా మీరు మార్చండి, వాని ద్వారానే సువార్త ప్రకటించండి. అనేక మంది మిషనరీస్ కానీ అనేక మంది సాక్ష్యం చూసుకుంటే భయంకరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు కాపాడుకొని వాళ్ళ ద్వారా వాక్య పరిచయం చేస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా అనేక మంది సాధువులు కానీ లేకపోతే ఈ అయ్యప్ప స్వామిని నమ్ముకున్న చాలా మంది కూడా ఎవరు మత మార్పిడి చేయలేదండి. వాక్యమైన సత్యం వాళ్ళ జీవితంలో ప్రవేశింపజేసిన తర్వాత వాక్యమైన సత్యాన్ని తెలుసుకొని వాళ్ళ జీవితాలు మార్చబడి వాళ్ళ ఇతరుల జీవితాలని మారుస్తున్నారు. సో మనము జీవితాలను మార్చాలి, మన జీవితం మార్చుకోవాలి, ఇతరుల జీవితాలు మార్చాలి. కాబట్టి మనం ఇంకా బ్రతుకున్నాము. ఏదో తినాలా, తిరగాల, ఉద్యోగం చేసుకోవాలా కదా, పెళ్ళిళ్ళు చేసుకోవాలా, పిల్లల్ని కనాలా, ఇల్లులు కట్టుకోవాలా, కారు బంగారు కావాలి, ఇవన్నీ సెకండరీ అండి. ఇవన్నీ తర్వాత. మొట్టమొదటిగా నిన్ను సృష్టించింది దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనము సృష్టించబడ్డాము. ఆ సృష్టిలో మన బ్రతుకు దినంలో మనం బ్రతకడానికి దేవుడు మనకు ఆహారము, వస్త్రము, ఆరోగ్యము, క్షేమము ఇవన్నీ కూడా నీకు నాకు అనుగ్రహించేది. కాబట్టి మనం ఏం చేయాలంట? మనం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. 7వ వచనం గమనిస్తే, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడదేరు. ఎవరు ఖడ్గం అండి? మనం ఖడ్గం తీయాల్సిన అవసరం చాలాసార్లు వాక్యం గమనిస్తే కూడా యెహోషాపాతు అనేక మంది ఖడ్గము లేకుండానే ఏం చేశారంట? స్తుతి ఆరాధన ద్వారా వారు గెలవగలిగినారు.
ఏలియాక తన సేవకుడు చూస్తే ఎవరున్నారంట? సిరియా దేశం అందరూ చుట్టుముట్టినట్లయితే వీళ్ళిద్దరే ఉన్నారు. ఎవరు మమ్మల్ని కాపాడతారంటే నీవు నేను మనం నమ్ముకునే దేవుడు మనల్ని కాపాడతారు. వాళ్ళ ఖడ్గాల ద్వారా అంటే శత్రువు ఖడ్గంతోనే శత్రువులు చంపుకొని వీళ్ళందరూ లేచి చూసారు అన్ని శవాలై పడినారండి. అది అసాధ్యము, మానవ దృష్టిలో అది అసాధ్యం. అని దేవుడితో సమస్తం సాధ్యం. కాబట్టి నీకు నాకు నా పక్షం నిలబడి నువ్వు ఖడ్గం కూడా తీయాల్సిన అవసరం లేదు. అయ్యో దేవా నా దగ్గర ఖడ్గం లేదు, ఉన్నా నాకు ఖడ్గం వాడడానికి రాదు. దేవుడు చేశాడు, సహజంగా ఉన్న ఖడ్గము వాడాల్సిన అవసరం లేదు. నీకు ఇచ్చిన 2 అంచుల గల ఖడ్గము నువ్వు వాడినట్లయితే, 2 అంచుల గల ఖడ్గము వాడినట్లయితే నువ్వు ఏం చేస్తావుట? నువ్వు శత్రువుని నీ ఎదుట నుంచి నువ్వు వెళ్ళగొట్టదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. ఎవరంటారంటే మీరంటే మనం. కొన్ని విషయాలలో దేవుడు జరుగుతా అన్నాడు. ఈ అధ్యాయంలో గమనిస్తే మీరు అన్నాడు. అంటే ఎవరైతే ఆజ్ఞలను గైకొంటారో వాళ్ళు శత్రువులను తరిమెదరు. And ye shall chase your enemies, and they shall fall before you by the sword. వాళ్ళు పడతారు, నువ్వు నిలబడతావు. అలాగే మనం పడిపోయిన వారిలో లేమండి. మనము నిలబడిన వాళ్ళము. శత్రువు పడిపోయిన వాడు. శత్రువుని పడగొట్టాలంటే మనము నిలబడాలి. నువ్వు నిలబడాలంటే దేవుని వాక్యాన్ని మనము గైకొనాలి. ఆజ్ఞలను గైకొనినట్లయితే నేను నెమ్మదిగా నివసించను, కీడు వచ్చిన భయం లేక నేను సురక్షితంగా నివసించను వాక్యం సెలవుస్తుంది. 8వ వచనం గమనిస్తే మీలో 5 100 మందిని తరిమెదరు, 100 మంది 10,000 మందిని తరిమెదరు. మీ శత్రులు మీ ఎదుట ఖడ్గము చేత కూరుదురు. కొన్ని వచనాలు డబుల్ టైం రాసుకుంటాను. అంటే ఏంటిది? మళ్ళీ చెప్పటం. నీ శత్రువులని నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు, నువ్వు తరుముతావంట. వాళ్ళ ఖడ్గాల ద్వారా వాళ్ళు చనిపోతారు. శత్రువు అంటే అనగానే పాత నిబంధనలు ఒక విధంగా ఉంది, కొత్త నిబంధనలు ఒక విధంగా ఉంది. సో మనము శత్రువులని తరుముతుండగా మనం ఇంకొక ప్రార్థన, దేవా నా ఎదుట నుంచి శత్రువు తొలగించినావు, నీ కృతజ్ఞతలు. ఆ శత్రువు యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించాలి అని మనం ప్రార్థన చేయాలి. శత్రువుని ప్రేమించండి, శత్రువు కొరకు ప్రార్థన చేయండి. అది నూతన నిబంధన ఆజ్ఞ. సో క్రొత్త నిబంధన ప్రకారం నడుచుకున్నట్లయితే మనం శత్రువుని ప్రేమిస్తాము, క్షమిస్తాము, వాళ్ళకు ప్రార్థన చేస్తాము. వాళ్ళ జీవితాలు మార్చబడితే అనేక మందికి ఆశీర్వకరంగా ఉంటుంది. సౌలు ఎప్పుడైతే మార్చబడ్డాడో, తన జీవితం మార్చబడ్డదో, ఇప్పుడేమైందండి? 3% వాక్యం రాయగలిగినాడు. ఆ 3% వాక్యం రాసినందుకు ఎవరికి మేలు కలిగింది? సౌలు రాసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కృత నిబంధనలో 3% వాక్యము ఎంతమందిని ప్రేరేపించింది? కోట్లాది వేల మందిని ఏం చేసిందంట? ప్రేరేపించింది. వాక్యము బలపరిచింది. ఎందుకు? ఒక వ్యక్తి జీవితం మార్చబడిన కారణంగా, ఒక శత్రువు జీవితం మార్చబడిన కారణంగా బిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్ బ్లెస్డ్ బై ద వర్డ్ విచ్ హి హస్ రిటన్. తన గురించి ఎందుకు మాట్లాడతారు? తను చేసిన క్రియను బట్టి ఈరోజు మనం తన గురించి మాట్లాడుతాం. సో మన గురించి మన సంతానం మాట్లాడుకోవాలంటే మనం ఏదైనా ఒకటి చేయాలి. ఏం చేయాలి? ప్రేమించాలి, క్షమించాలి. మనకు దేవుని వాక్యాన్ని కట్టడం మనం గైకొనినట్లయితే మనం ఆశించబడతాము, మన సంతతి కూడా ఆశీర్వించబడతారు. 9వ వచనం గమనిస్తే ఏలనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదు. హల్లెలూయా. ఫర్ ఐ విల్ హ్యావ్ రెస్పెక్ట్ అంటు యూ. ఇంకో ఫేవర్ అని ఉంటుంది, కటాక్షము. ఎవరు కటాక్షం కలుగుతుందంట? దేవుడు నీ పట్ల నా పట్ల కటాక్షము కలిగి అండ్ మేక్ యూ ఫ్రూట్ఫుల్. మీకు సంతానం ఇచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. హల్లెలూయా.
మనం నూరంతర ఫలితం పొందుకోవాలంటే మనతో చేసిన నిబంధన స్థాపించబడాలి. అంటే ఫౌండేషన్ వేసి ఉండాలి. నిబంధన చెదిరిపోతే, అందుకే దేవుని వాక్యం గమనిస్తే, నేను బ్రతికిన వాళ్ళకి దేవుని, చనిపోయిన వాళ్ళకి కాదంటున్నాడు. అండ్ ద గాడ్ ఆఫ్ ద లివింగ్ అండ్ నాట్ ద గాడ్ ఆఫ్ ద డెడ్. గాడ్ ఆఫ్ ద లివింగ్ అని మూడు పేర్లు తీసుకుంటాడు. ఎవరి పేర్లు అవి? అబ్రాము, ఇస్సాకు, యాకోబు. ఎందుకంటే దేవుడు అబ్రాముతో చేసిన నిబంధన, మనుషులు చనిపోయినా కానీ నిబంధన చనిపోలేదు, నిబంధన కొట్టివేయబడలేదు. కాబట్టి ఆ నిబంధన కారణంగా ఈరోజు అబ్రాము, ఇస్సాకు, యాకోబు మృతులలో ఉన్నా కానీ వారి దేవుని దృష్టిలో సజీవులుగా ఉన్నారు. కాబట్టి ఏమన్నాడు? ఈరోజు మనల్ని మీరు అబ్రాము సంతతిగా ఎవరి ద్వారా? యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు ద్వారా అబ్రాము సంతతిగా మనం పిలువబడ్డాము, అబ్రాము సంతానంగా పిలువబడ్డాము. సో అబ్రాము సంతానం పిలువబడితే వాక్యం సెలవుస్తుంది, మనతో చేసిన నిబంధన మళ్ళీ స్థిరపరుస్తాను. ఎప్పుడు? దేవుడు వాక్యాన్ని, దేవుని ఆజ్ఞ మనం కైకొనేటైతే చెదిరిపోయిన వాగ్దానాన్ని తిరిగి వచ్చి ఏం చేస్తాడు? తిరిగి నిలకడగా కడతాడు. చూడు, ఆ వాగ్దానం ఏముంది? ఆ నిబంధన ఏమున్నది? గొడ్రాతనం లేదు, ఇంకా ఫ్యామిలీ లేదు, ఆర్థిక ఒత్తిడి లేదు, కొట్టుకోవడం, గర్వం అన్నీ లేవు. ఏమైనా ప్రేమ, సంతోష, సమాధానం, ఆత్మబలము కలిగిన నిబంధన మనము కూడా కలిగి ఉంటాము. ఎందుకు? దేవుడి ప్రణాళిక దేవుడి చిత్తం. అందుకే ఏమన్నాడు? ఐ విల్ హ్యావ్ ఫేవర్, ఐ విల్ హ్యావ్ రెస్పెక్ట్. అంటే దేవుడే నిన్ను నన్ను కేవలం ఒక మానవుని రెస్పెక్ట్ చేస్తా అంటే దేవుడు మనం ఏం చేయాలంట? దానికన్నా అధికంగా మనము సన్మానించాలి. ఈ హింస, నేను మిమ్మల్ని సన్మానిస్తా, మీరు నన్ను సన్మానించండి. నేను మిమ్మల్ని గౌరవిస్తే మీరు నన్ను గౌరవించండి. నేను మీ దగ్గర కోసం మీరు నా దగ్గరికి రండి. హానర్ మీ అండ్ ఐ విల్ హానర్ యూ. డ్రా క్లోజర్ టు మీ అండ్ ఐ విల్ డ్రా క్లోజర్ టు యూ. దేవుని ఉద్దేశం మీరు నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరికి వస్తాను. ఐ విల్ హ్యావ్ ఫేవర్ ఆన్ యూ అండ్ మేక్ యూ ఫ్రూట్ఫుల్. ఏమైనా సంతానం లేదా? దేవుడు సంతానం ఇస్తాడు. మనం ఇంకా గర్భం దాల్చలేదా? శారీరక గర్భం కాకుండా మన ఉద్యోగం విషయంలో, మన వ్యాపారంలో, మన సంఘంలో ఇంకా గర్భం దాల్చేట మనం ఫలభరితం కాకపోతే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటిది? నూరంతల ఫలితం ఈ సంవత్సరం మనం పొందుకోబోతున్నాము. హల్లెలూయా. మనం విత్తిన ప్రతి విత్తనం ఇంకా నూరంతల ఫలితం రావాలి అంటే మనం ఏం చేయాలి? ఈ ఆజ్ఞను మనం కైకొనేటట్లయితే ఆ ఫలం మనం ఖచ్చితంగా మనము అనుభవిస్తాము. చూడండి, 10వ వచనం గమనిస్తే, మీరు చాలా కాలము నిలువై ఉన్న పాత గిరిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. And ye shall eat old store and bring forth the old because of the new. చాలాసార్లు అంటాం కదండి, తాతలందరూ ఏం చేసినట్ట? తరగని ఆస్తి సంపాదించి పెట్టు. మనకి ఆస్తి ఎవరండి? దేవుని వాగ్దానమే ఒక ఆస్తి. ఈ వాగ్దానము ఎన్నటికీ తరగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనే వాగ్దానము మనం బ్రతికిన కాలం అంతా కూడా మన జీవితం నెరవేర్చబడుతూనే ఉంటుంది. అరే కాదు పాస్టర్ గారు, మీరు 2 years బ్యాకే మీరు ఆ వాగ్దానం తీసుకున్నారు, ఇంకా వాగ్దానం అయిపోయింది, ఇంకా మీదట ఆ వాగ్దానం నెరవేర్చబడదు అనడానికి లేదు. దేవుని వాగ్దానము పాతపోదు. ఈవెన్ ఆ వాగ్దానం ప్రకటించిన ప్రతిసారి కొత్త వాగ్దానంగా మన జీవితంలో నిబంధన ప్రకారం నిలబడుతుంది. సో ఏమైనా గుర్తు చేసే దేవుడి దగ్గర సమయంలో, అండ్ ye shall eat old store and bring forth the old because of the new. పాతది ఉంటుంది, క్రొత్తది ఉంటుంది. అంటే ఏంటిది? పాతది ఉంది కదా, చాలాసార్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో ప్రొవిజన్ తెచ్చుకున్నప్పుడు కూడా బియ్యం ఉన్నాయి కదా, గోధుమలు ఉన్నాయి కదా, రవ్వ ఉంది కదా, ఎందుకు తెచ్చుకోము, అయిపోయినాక తెద్దాం అనుకుంటాం. ఎందుకు? పొదుపు చేయడానికి. మరి ఇక్కడ వాక్యం ఏమంటుంది? మీరు పొదుపు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నదానికి ఇంకా నేను కొత్తది ఏం చేస్తాను? యాడ్ చేస్తూనే ఉంటాను. దేవుడు మన జీవితంలో యాడ్ చేస్తే కొద్ది మనం ఏం చేయాలంట? మనము సబ్ట్రాక్ట్ చేస్తామంటే మనం ఇస్తూనే ఉండాలి. మనకు వస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉండాలి.
ఈ ఆనకట్టలు చూసావా, డ్యామ్ చూసావా, ఏముంటుంది? వాటర్ దానికి వస్తూనే ఉంటుంది. కానీ ఒక పక్కన ఏం చేస్తారు, కానీ ఈ 10 గేట్లు ఒక గేట్ అయినా వాళ్ళు తెరిచి ఉంచుతారు. నీళ్ళు ఒక పక్క నుంచి నిండుతూనే ఉంటుంది, ఒక పక్క నుంచి గేట్ ఓపెన్ వెళ్తూనే ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు అన్ని గేట్లు తెరుస్తారు, అవసరమైన కనీసం ఒక గేట్ అయినా తెరిచి పెడతారు ఆ వాటర్ ఫ్లో పోవడానికి. సో మన జీవితంలో ఏంటిది? మన జీవితం ఒక డ్యామ్లో ఉంటుంది. నా దగ్గర స్టోర్ ఉంటుంది, ఇవ్వడానికి ఉంటుంది, నా దగ్గర నిలువ కూడా ఉంటుంది. దట్ ఈస్ హౌ వీ షుడ్ గ్రో ఇన్ ద లార్డ్. 11వ వచనం గమనిస్తే, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసూయపడదు. And I set my tabernacle among you, and my soul shall not abhor you. ఏమన్నాడంటే, టబర్నకల్ అంటే ఏంటి సాదృశ్యం? దేవుని సన్నిధికి సాదృశ్యం. ఏమన్నాడు? నేను మీ మధ్య నా మందిరము మీ మధ్య ఉంచెదను. మందిరం అంటే ఏంటిది? ఇక్కడ 2 కానీ 3 కానీ నా నామం పట్ల కూడుకుంటారు, దేవుని సన్నిధి అక్కడ ఉంటున్నది. సో ఏంటిది? ఇది ఒక గుడారం, ఇది ఒక టబర్నకల్, ఒక చర్చ్లో మనం కూడుకున్నాం కాబట్టి దేవుని మందిరం ఉన్నాం కాబట్టి దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమవుతుందంట? మీ యందు నా మనస్సు అసహ్యపడదు. మనల్ని ద్వేషించేవాడు కాదు దేవుడు, మనల్ని ప్రేమించేవాడు, అసూయపడేవాడు కాదు. సో మనం 12వ వచనం చివరిగా గమనిస్తే, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. చివరి మాట మన జీవితం నెరవేర్చబడాలంటే రాసిన ముందున్న 11 వచనాలు మనం ఏం చేయాలంటే ఆజ్ఞల ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే 12th వర్స్ నా జీవితం నెరవేర్చారు. 12th వర్స్ ఏంటిది? ఐ విల్ వాక్ అమాంగ్ యూ. దాని తర్వాత గమనిస్తే 13వ వచనం నుంచి చివరి వచనం వరకు, మీరు నాతో పాటు నడవకపోతే ఏమంటుంది అక్కడ? మనము శాపగ్రస్తులం అవుతుంది. లేదంటే నేను నీకు తోడున్నాను, నేను శత్రువులకు అప్పగిస్తాను, ఇవన్నీ రాయబడ్డది. 12th వర్స్ వరకు గమనిస్తే, ఫస్ట్ నుంచి 12 లెవిటికస్ 26 1 నుంచి 12 వరకు గమనిస్తే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ప్రామిసెస్ కూడా ఉన్నాయి. ఆజ్ఞలు మనం గైకొంటే వాగ్దానాలు మన జీవితం నెరవేర్చబడుతుంది. సో మనం అందరం కూడా నమ్మదం, దేవా నా జీవితంలో, మా జీవితం, సంఘ జీవితంలో ఇదే సంవత్సరం 100 ఫలితము, 30 60 100 క్రమక్రమంగా లిటిల్ బై లిటిల్ నా జీవితంలో, మా జీవితంలో నువ్వు నీ ఆశీర్వాదం ప్రకారం, నీ మాట చొప్పున, నీ ఆశీర్వాదం ప్రకారం, లేదంటే నీ కటాక్ష ప్రకారం, ఈ ప్రేమ ప్రకారం మేము ఈ 100 ఫలితం మేము పొందుకుంటామని మనందరం కూడా నమ్ముతాము, విశ్వసిస్తాము. ఆమేన్. దేవుడి కొద్ది మాటని దీవించును గాక.